సో మనకు పశువుల మేతకు సంబంధించి ఈ ట్రేల్ చేపించడం వల్ల ఎండుగడ్డి ఎటువంటి పరిస్థితుల్లో వేస్ట్ కాదు. ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ అదే పనిగా మనం ఇటువంటి ట్రేల్ చేపించాము. గడ్డి వేస్తే గాడిలో వేయాలి, బయట కట్టేసినప్పుడు ఇక్కడ వేయాలి. ఓకే, ఆవు విషయంలో దగ్గరికి రా. మనం గమనించింది ఏంటంటే ఆవు విషయంలో ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత బాగా అవి తింటాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కొద్దిగా వాటికి ఏదైనా స్మెల్ వచ్చినా ఏమొచ్చినా దాన్ని ముట్టవు. ఇది నేను ప్రాక్టికల్గా గమనించాను. కాబట్టి మనం నీట్గా ఇటువంటి డ్రమ్ములు తీసుకొని ఇప్పుడు చూడండి, మనం నీట్గా వేస్తాము, హ్యాపీగా తింటాయి, మిగులుతుంది, మళ్ళీ తింటాయి. ఎటువంటి కంటామినేషన్ ఉండదు. ఇట్లా మనం ఇక్కడ పెట్టించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓకే, సో వీటికి సంబంధించి ఓకే, ఇక్కడ ఒక ఆవు రెండు దానిలకు. అక్కడ పెద్ద ఆవుకు ఒకటి సపరేట్ వస్తుంది. మళ్ళీ అటు సైడ్ ఒకటి పెట్టించాము, ఇటు సైడ్ ఒకటి పెద్దది కట్టిస్తాము, ఇంకొకటి ఇటు సైడ్. అట్లా మనకు ఒక సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తాము. ఒకసారి జాగ్రత్తగా గమనించండి.